శాలిని విశాల్ బాగున్నాడు. రే వాడి మీద పెద్ద టాక్ ఉందిరా. టాక్ దేముందిరా, మాటలు ఊరికేనేస్తారు. ఏది నిజమో కాదో కూడా చూడరు. వాడి పక్కనే ఉన్నావు అనుకో, వాడి గురించి మొత్తం తెలుసుకోవచ్చు. నేను గెలకలు గుంట అంటూ లేదు బ్రో. ఎవరైనా 10 నిమిషాలు అంతే మన బండి ఎక్కాల్సిందే. నువ్వు ఎవ్రీ మంత్ 2 days ఎవరికి చెప్పకుండా ఎక్కడికి వెళ్తున్నావు? శాలిని అది చెప్పు. రేపు పెళ్ళైన తర్వాత కూడా ఇలానే మెయింటైన్ చేస్తావా? ఇంత సీక్రెట్ గా ఉండాలనుకున్నప్పుడు పెళ్లి ఎందుకు చేసుకోవాలనుకోవడం మానేయ్. లెట్స్ బ్రేక్ ద మ్యారేజ్. హే హలో, రే ఆపరా. ఇంకొకసారి ఫోన్ పెట్టేకు. నేనేదో మంచోడని చెప్పడానికి కాల్ చేయలేదు. నేను ఇప్పుడు చెప్పినా నువ్వు నమ్మే సిచ్యువేషన్ లేవని నాకు అర్థమైంది. నేను ఎక్కడికి వెళ్తానని నీకు తెలియాలి, అంతే కదా? రేపు మార్నింగ్ నేనే వచ్చి నేను పిక్ చేసుకుంటాను. రెడీగా ఉండు. బాయ్. వాట్? శాలిని అది వీడేంటి ఇక్కడ? షిట్. శాలిని వీళ్ళు నా ఫ్రెండ్స్ అరుణ్, రావు. నేనే జాయిన్ అవ్వమని అడిగా. అరుణ్ ఈజ్ వెరీ నైస్ గై. డ్రైవింగ్ కూడా కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుందని పాపం ఎన్ని వర్క్స్ ఉన్నా అనుకుని వచ్చాడు. రే చెప్పరా బ్రో, టేక్ ఇట్ ఈజీ బ్రో, చిల్. ఏంటి బ్రో చిల్? ఏంటి చిల్? తనకి ఇష్టం వచ్చినట్టు ఏదోదో మాట్లాడేసి ఫోన్ పెట్టేస్తుందా? టైం చూసుకొని నేనే అన్ని విషయాలు చెప్దాం అనుకున్నాను. అసలు తన్ని కాదు, ముందా ఇన్ఫర్మేషన్ ఇచ్చినోడిని పట్టుకొని అనవసరంగా చెప్పాను. నేనే మెల్లిమెల్లిగా తనకు అన్నీ అర్థమయ్యేలా చెప్దాం అనుకుంటే ఈ లోపటే ఇలా జరిగింది. ఆయన పెళ్లి క్యాన్సిల్ అంటది ఏంటి బ్రో? దీనమ్మ. ఏంటి అలా చూస్తున్నారు? మీకు కూడా నా మీద అనుమానం ఉంది కదా, ఏదో పులిహోర వ్యాపారాన్ని అడుగుతున్నానని. డౌట్ కాదు, ఫిక్స్ అయ్యాం. రే అది కాదురా, నాకు తెలుసు మీకు కూడా డౌట్ ఉందని. ఇలా కాదు, మీరు కూడా రేపు నాతో రండి. ఏం అవసరం లేదు బ్రో, రిలాక్స్. నో, ఇట్స్ మ్యాటర్ ఆఫ్ ఆనెస్టీ ఆఫ్ ది డిగ్నిటీ ఆఫ్ ది మోడెస్టీ ఆఫ్ ది హ్యూమానిటీ. అది కాదు బ్రో, రేపు నాకు వర్క్. మీరు కూడా రేపు రావాల్సింది అంతే, ఇంకేం మాట్లాడకండి, వస్తున్నారు. ఏంట్రా పంట చేసావు కదరా. సరే ఓకే, టైం అయింది, వెళ్దామా? యా బ్రో, వెళ్దాం. నీకు తెలుసా, శాలిని ఫోటోలో చూడగానే ఓకే చెప్పేశాను. తను మాత్రం 2 weeks టైం అడిగింది. మరి ఆ 2 weeksలో ఏం ఆలోచించిందో ఏమో. ఎవరు కరెక్ట్ అని ఆలోచించి ఉంటుంది. అంటే చాలా సంబంధాలు చూస్తారు కదా భయ్య, అందులో ఎవరు కరెక్ట్ అని ఆలోచించడానికి టైం పట్టి ఉంటుంది. యా, లైఫ్లో చూసిగానే ఉండాలి. థ్యాంక్స్ ఫర్ చూసింగ్ మీ, బట్ ఐ ఫీల్ సారీ ఫర్ అదర్ గైస్. అలాంటి అమ్మాయిని మిస్ అయిన అనుకో. కొంచెం ఏసీ పెంచండి బ్రో, ఇక్కడ మండిపోతుంది.
నీ అప్పో అందుకే ఆడదాన్ని నమ్మకరా, నాశనం అయిపోతావు. ఆ, ఈ ఆటోల మీద భలే రాస్తారు కదా భయ్యా, చాలా సర్కాస్టిక్గా ఉంటాయి. యా బ్రో, చాలా ఫన్నీగా ఉంటాయి. అక్కడ చూడు, డోంట్ సర్చ్ ఫర్ ట్రూ లవ్ బికాస్ ఇట్ ఈస్ నో మోర్. అబ్బా భయ 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 భయ్యా, ఇక్కడ చూడు ఇక్కడ చూడు ఇక్కడ చూడు. హాయ్ అని ఆశ పెట్టకు, బాయ్ అని బాధ పెట్టకు అంట. క్రేజీ కదా. అడుచుడు అడుచుడు. భయ్యా, అమ్మాయి ప్రేమ గులాబీ లాంటిది, ముళ్ళుంటాయి డేంజర్. భయ్యా అడుచుడు అడుచుడు. పోరి స్టోరీ మాయా అంట. మాయా మాయా పోరి మాయా రే, ఓహో మాయా మాయా పోరిల స్టోరీ మాయా రే. ఏమైంది? ఆకలిస్తుంది, బ్రేక్ఫాస్ట్. ఎంతైనా మీ హైదరాబాద్ వాళ్ళకి దోశ వేయడం కరెక్ట్గా రాదు. అదండి బ్రో, బాగానే ఉంటుందిగా. అందులోనే ఉప్మా వేసి, అందులోనే సాస్ వేసి, అందులోనే చీజ్ వేసి, అందులోనే మసాలా వేసి. మరి ఇంకెలా ఉండాలి? అదే మా విజయవాడలో అయితే దోశతో పాటు కొబ్బరి చట్నీ, అల్లం చట్నీ, సాంబార్ 3 ముంచుకుని తింటే అబ్బబ్బబ్బా, ఆ ఫీలింగ్ నీకు చెప్పినా అర్థం కాదులే. వస్తున్నా. అసలు ఏం ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నావురా? ఏదో ఒకటి చేసి పెళ్ళి ఆపేద్దాం అనుకుంటున్నావా? అసలు నీకేమొస్తుందిరా ఇలా చేస్తే? ప్లీజ్ ఆపు. పెళ్ళి ఆపాలంటే ఎప్పుడు ఆపేసేవాడిని. దేన్నైనా బిల్డ్ చేయడం కష్టం, కూల్చడం ఎంతసేపు. నీలానే నేను కూడా తన గురించి బ్యాడ్గా విన్నా. ఐ వాంట్ టు మేక్ షూర్ యూ డోంట్ ఫాల్ ఇన్ టు ది రాంగ్ హ్యాండ్స్. అందుకే తనతో ఫ్రెండ్షిప్ చేశా. నిజంగానా? అబ్బాయిలం, మీరు వదిలి వెళ్ళిపోయాక బాధపడతాం, మిమ్మల్ని తిట్టుకుంటాం, కానీ మీరైనా హ్యాపీగా ఉండాలనుకుంటాం. ఐఎమ్ సారీ రా. మరేం తెలిసింది తన గురించి? బ్రో, టిఫిన్ రెడీ, రండి తిందాం. వీడేంటి అప్పుడే వచ్చాడు? హే తాత బ్రో, వాట్సాప్. ఎరా మనోడా, అప్పుడే వచ్చావు? ఏం సంగతి? 5 రోజుల తర్వాత కదా రావాల్సింది. అంటే నేను రావడం నీకు ఇష్టం లేదా? సరే వెళ్ళిపోతాలే. ఏడ్చావులే కానీ ఇంతకీ అమ్మాయి ఎవరు? తనే నీ మనవరాలు. అయితే బయట నిలబెట్టావే, లోపలికి తీసుకెళ్ళు. రండి. తీసుకెళ్ళరా తాత, వీళ్ళిద్దరు నా ఫ్రెండ్స్. అమ్మా, రండి రండి. లోపలికి వెళ్ళండి. రే, నానమ్మకి దానం పెట్టుకో. అవునరా, అమ్మాయిలు మనోళ్ళేనా? మనోళ్ళే తాతయ్య, అరేంజ్ మ్యారేజ్ మనోళ్ళే. సరే సరే, రండమ్మా, భోంచేద్దరు కానీ. అందరు కొట్టించమ్మా. ఏంట్రా అలా చూస్తున్నావు? తిను. చాలు చాలు చాలు. అక్కడ కూడా వడ్డించమ్మా. చాలండి, చాలు, నేను వేసుకుంటాను. అలాగే అంటాడులే, వేయమ్మా నువ్వు. ఈ కాలం పిల్లలకి తినటం కూడా ఫ్యాషన్ అయిపోయింది. ఈ వయసులో తినకపోతే ఎలా చెప్పండి? తినండి అమ్మా, తినండి. మా కాలంలో కాళ్ళు ఆరకముందే భోజనం తినేసి లేసొచ్చేవాళ్ళం, అలా ఉండేది. మీరు సూపర్ ఆటగారు. మీరు పిల్లలే కదా, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు తింటారు? ఎలా ఉందిరా మనోడా? బాగుంది, ఎక్సలెంట్గా ఉంది తాత. ఇన్ని కాదరా, మా మనవాడిని అడిగాను. నేను మీ మనవాడినే. అందరు నా మనవాళ్ళే. ఆ కూరేసుకోండి, బాగుంది. ఏమ్మా సరిగ్గా తినట్లేదు? నా మనవరాలు ఇవ్వబోతున్నావు, ఇలా ఉంటే అలా అమ్మా, బాగా తినాలి. అవును, నీకు ఆ ఫోన్ కొన దగ్గర నుండి వాట్సాప్ మెసేజ్ తెగ వాయిన్ చేస్తున్నావు తెలుసా నాకు. అలా పంపిస్తే పుణ్యం వస్తుంది అంటారా? ఎవరికి? నీకా నాకా? రే, మొహమాట పడకు, తిను. మళ్ళీ ఎప్పుడో వస్తావు, నెలకి 2 సార్లు. ఇదే ఆ సీక్రెట్ ప్లేస్. అదే ప్రతి మంత్ 2 days నేను ఎక్కడికో వెళ్ళిపోతున్నాను అనుకుంటున్నావు కదా, ఇక్కడికే వస్తా మా సూపర్ హీరోతో టైం స్పెండ్ చేయడానికి. మరి ఈ విషయం నాకెందుకు చెప్పలేదు? దానికో స్టోరీ ఉందిలే, నాట్ ఏ ప్లెజెంట్ వన్. అమ్మది నాన్నది లవ్ మ్యారేజ్, ఇద్దరిది వేరే వేరే క్యాస్ట్.
తాతకి అది ఇష్టం లేదు. అయినా కూడా నాన్న తాతతో ఫైట్ చేసి అమ్మని పెళ్లి చేసుకుని హైదరాబాద్ వచ్చేసారు. ఆ తర్వాత ఊర్లో వాళ్ళు బంధువులు తాతని నాన్నమ్మని ప్రశాంతంగా ఉండేవలేదు. దాంతో వాళ్ళకి ఇంకా బాధ ఎక్కువైపోయింది. అప్పటి నుండి తాతయ్యకి నాన్నంటే కోపం ఎక్కువైంది. ఎప్పటికీ నాన్నని చూడనని పంతం పట్టాడు. నాన్న వచ్చినా సరే గుమ్మంలో కూడా రానివ్వడు. ఆయన వచ్చి బాధ పెట్టడం ఎందుకని ఆయన కూడా రావడం మానేశాడు. నన్ను ఒక్కడనే దగ్గర రానిస్తాడు. అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది సినిమాల్లో లాగా అందరి మనసులు మారిపోయి అందరూ కలిసిపోయి హ్యాపీగా ఉండొచ్చు కదా అని. కానీ రియాలిటీలో అలా జరగదుగా. ఎవరి పంతం వాళ్ళదే. ఓన్లీ థింగ్ వీ కెన్ డూ ఇస్ యాక్సెప్ట్ దెమ్ అండ్ మేక్ దెమ్ హ్యాపీ అంతే. ఇదంతా చెప్తే మా ఫ్యామిలీ గురించి ఎక్కడ బ్యాడ్గా అనుకుంటావని చెప్పలేదు. బట్ వన్ థింగ్ శాలిని, ఇప్పటి నుండి నీ దగ్గర ఏది దాచను. ఐ ప్రామిస్. ఏంటి బాబు కటింగ్ చేయించుకోవా? మీ ఇంట్లో ఏమనరా నిన్ను? కట్ చేయించుతలే తాత. సరే సరే. నాకు మా తాతగారు అంటే చాలా ఇష్టం. కానీ 5 years బ్యాక్ ఆయన చనిపోయారు. ఆ రోజు నుంచి ఆయన తలుచుకుని రోజంటూ లేదు. కానీ నాకు మిమ్మల్ని చూస్తుంటే మా తాతగారు గుర్తొస్తున్నారు. ఈ వయసులో మేము మీకు అవసరం కాదు తాతగారు, మీరే మాకు అవసరం. ఇక్కడ నుండి ప్రతి నెల నేను వస్తుంటాను మీ మనవాడితో. కాదు కాదు, మీరే వచ్చి మాతో ఉండొచ్చు కదా పెళ్ళయ్యాక. ఇంతకు మీరు మా పెళ్ళికి వస్తున్నారు కదా. మీరు రాకపోతే నేను అసలు పెళ్ళే చేసుకోను. ఆయన వస్తారులేమ్మా, మీరేం కంగారు పడకండి. ఊరంతా కలిపి పంపిస్తాం ఆయన్ని. కొంచెం వేసుకో బాబు. బాయ్ దాదా బ్రో, మళ్ళీ కలుద్దాం. సరే జాగ్రత్తగా వెళ్ళండి. అరే ఎందుకమ్మా ఇవన్నీ? ఎలా రాడితే జాగ్రత్త అమ్మా. బాయ్. బాయ్ రా. బాయ్ బాయ్, జాగ్రత్త. జాగ్రత్తగా వెళ్ళండి. నాకు ఇది నచ్చట్లేదు. మీ డాడ్ నీ కోసం ఇంత మంచి మ్యాచ్ తెచ్చారని ఒప్పుకోవడం నాకు నచ్చట్లేదు. ఒక కార్నర్లో విశాల్ నీకు రాంగ్ అని ప్రూవ్ చేద్దామని ఇంటెన్షన్ కూడా ఉంది. కానీ ఈరోజు తెలిసింది ఐఎమ్ రాంగ్ అని. ఐఎమ్ హ్యాపీ దట్ ఐఎమ్ రాంగ్. పెద్దవాళ్ళు మన విషయంలో చాలా ఆలోచిస్తారు, పెళ్లి విషయంలో ఇంకా ఎక్కువ ఆలోచిస్తారు. కొన్నిసార్లు రెడిక్యులస్గా ఉంటారు, కొన్నిసార్లు సెన్సిబుల్గా ఉంటారు, కానీ ఫైనల్గా మన గురించి ఆలోచిస్తారు. ఒక కపుల్ అందరినీ ఎదిరించో లేచిపోయో పెళ్లి చేసుకుంటే చాలా హీరోటిక్గా అనిపించేది. ఈరోజు తాతయ్యని చూసాక అర్థమైంది ఒక లవ్ మ్యారేజ్ ఒక ఫ్యామిలీని ఎంతలా ఎఫెక్ట్ చేయగలదో. ఎవరి వేలో వాళ్ళు కరెక్ట్, కానీ పెయిన్ మాత్రం కామన్, అయితే పేరెంట్స్కి కానీ లవర్స్కి కానీ. ఇప్పుడు జెన్యూన్గా చెప్తున్నా, విశాల్ నాకు చాలా బాగా నచ్చాడు. నేను చాలా సిన్సియర్గా లవ్ చేస్తున్నాడు. ఒక మనిషి లైఫ్లో పాస్ట్ ఇంపార్టెంటే, కానీ తన క్యారెక్టర్ని డిసైడ్ చేసేది మాత్రం తన ప్రెజెంట్ తన గోల్డ్. ఐ థింక్ విల్ స్టే లైక్ దాట్ నువ్వు తనతో పాటు ఉంటే. థ్యాంక్స్ రా, కానీ నేను ఇంత హ్యాపీగా ఉండి నువ్వు బాధపడుతుంటే నాకు చాలా కష్టంగా ఉంది. హలో, నీకంత సీన్ లేదు. నా లైఫ్లోకి ఐశ్వర్య వస్తుంది, నా లైఫ్ మారుద్ది. అర్థమైందా? అయింది. ఐ విష్ యూ వెరీ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ శాలిని. థ్యాంక్స్ రా.